హలో అండి. అందరికీ నమస్కారం. మనకి స్లోవేకియా వీసాకి సంబంధించిన అప్డేట్లు అయితే మీరు రెగ్యులర్‌గా అయితే వాచ్ చేస్తున్నారు. సో, అందులో భాగంగా మనకి ఒక నలుగురికి వీసాలు వచ్చినట్లయితే నేను రీసెంట్‌లీ ఒక 1 యస్టర్‌డే అనుకుంటా అప్డేట్ ఇచ్చాను. యాక్చువల్‌గా నేను నిన్న నైట్ కూడా మనకి రిమైనింగ్ వీసా అప్డేట్లు కూడా అయితే రావడం జరిగింది. సో, ఈ ప్రాసెస్‌లో భాగంగా టోటల్‌గా నేనైతే 10 మందికైతే వీసా అప్లై చేయడం జరిగింది. 10 మందిలో ఆల్రెడీ మీకు నలుగురి అయితే నేను రిజల్ట్ చూపించాను. ఇప్పుడు రిమైనింగ్ 6 మెంబర్స్ అయితే నేను ఇప్పుడైతే చూపిస్తున్నాను. సో, టోటల్‌గా 10 మందికి 10 మంది కూడా అయితే సక్సెస్‌ఫుల్‌గా ఎవరికీ ఫెయిల్యూర్ అవ్వకుండా అందరికీ అయితే వీసాలు రావడం జరిగింది. సో, అందరికీ కూడా సతీష్ అబ్రాడ్ జాబ్స్ అండ్ వ్లాగ్స్ ఛానల్ తరపు నుంచి కంగ్రాచ్యులేషన్స్ అండి. వీళ్ళు స్లోవేకియా వెళ్ళి వాళ్ళు మంచిగా ఆర్థికంగాను బాగా స్థిరపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇందులో ఆల్మోస్ట్ మనకి 43 ఇయర్స్ ఏజ్ ఉన్న పర్సన్‌కి కూడా వీసా అయితే రావడం జరిగింది. సో, వాళ్ళందరి వివరాలైతే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద వేస్తాను. వీసాలు చూడండి ఒకసారి. సో, వీళ్ళందరూ కూడా ఇందులో కొంతమంది కేరళ నుంచి వచ్చారు. కొంతమంది తమిళనాడు నుంచి కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రాసెస్‌లో భాగంగా నేను ఇంకా నెక్స్ట్ బ్యాచ్ అయితే రెడీ చేస్తున్నాను. సో, ఆ నెక్స్ట్ బ్యాచ్‌కి కూడా ఆల్మోస్ట్ ఒక 10-15 మెంబర్స్ వరకు ఉన్నారు. సో, వాళ్ళకి కూడా వీసాలైతే వాళ్ళ సబ్మిషన్స్ అయిన తర్వాత నేను చెప్తాను. అసలు ఈ ప్రాసెస్ అసలు ఏంటి? అసలు వర్క్ డీటెయిల్స్ ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్‌తో నేను దీనికంటే సెపరేట్‌గా డెడికేట్‌గా ఒక వీడియో అయితే చేస్తాను. ఇది కేవలం వీసాల గురించి మాత్రం చెప్తున్నాను. సో, ఇప్పుడు ఈ వీసాలు అయితే నాకు కొద్ది రోజుల్లో కనీసం ఒక 2-3 రోజుల్లో అయితే నాకు డిస్పాచ్ అయిపోయి నా చేతికి వచ్చేస్తాయి. సో, వీళ్ళకి ఇంకా రిమైనింగ్ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. సో, ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వీళ్ళకి వీసాలు నా దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత నేను వాళ్ళకి వీసాలు చేతికి ఇచ్చేసి సో, ఇండివిజువల్‌గా వీడియోలు అయితే తీసుకుంటాను. సో, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌లు ఏంటి? వాళ్ళు ఎన్ని డేస్‌లో అప్లై చేశారు? ఎన్ని డేస్‌కి వీసా వచ్చింది? అసలు ప్రాసెసింగ్‌కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం దానికి సంబంధించిన మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నేనైతే చేస్తాను. సో, వీటికి సంబంధించిన కొన్ని లైవ్ సెషన్స్ కూడా తీసుకుంటాను. మీరు ఎవరైనా సరే అంటే నాకు సో మెనీ కాల్స్ అయితే బాగా ఎక్కువ వచ్చేస్తున్నాయి. సో, ఈ కాల్స్ అందరికీ రెస్పాండ్ అవ్వలేకపోతున్నాను కాబట్టి లైవ్‌లు కూడా కొన్ని చేస్తాను. లైవ్‌లో కూడా మీరు కనెక్ట్ అయ్యి మీరు డైరెక్ట్‌గానే అడగొచ్చు. ఇబ్బంది ఏం లేదు. సో, ఇప్పుడు ఇంకా ఫర్దర్‌గా దీని గురించి ఇంకా డీటెయిల్స్ నేను మరిన్ని కొన్ని వీడియోలు అయితే వీడియో రూపంలో చేస్తాను. ఒకటే వీడియోలో చెప్తే మీకైతే అర్థం కాదు. సో, ఇప్పుడు ప్రెజెంట్ అయితే వీసాలు వచ్చిన క్యాండిడేట్లందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. సో, వీళ్ళు కొద్ది రోజుల్లో నా దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత నేను వాళ్ళతో కూడా స్పెషల్‌గా వీడియోలు తీసుకొని మళ్ళీ మన ఛానల్‌లో నేను అప్లోడ్ అయితే చేస్తాను. సో, దయచేసి చాలామంది అయితే నాకు కాల్ చేస్తున్నారు. నేను అందరికీ రెస్పాండ్ అవ్వలేకపోతున్నాను. ఖచ్చితంగా నేను మళ్ళీ ఫ్రీ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి నేనైతే అందుబాటులో ఉంటాను. సో, ఓ పక్కన కాల్స్ మాట్లాడుకోవాలి, ఓ పక్కన వీసా వచ్చిన క్యాండిడేట్‌కి సంబంధించిన వాళ్ళతోనూ మాట్లాడాలి. ఆ వీసా వర్క్స్ చూసుకోవాలంటే నాకు టైం సరిపోవట్లేదు. సో, దయచేసి అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ. జై హింద్.